ఈ దసరా పండుగ రోజు మేమేం చేసామో మీరైతే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి. మార్నింగ్ లేసి స్పీడ్‌గా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి ఇంటికి రాంగానే మా ఫ్రెండ్ అయితే కలిసిండు. ఆల్మోస్ట్ అయితే వీడిని చూసి అయితే మేమైతే 1 ఇయర్ అయితుంది. మా 10థ్ క్లాస్ ఫ్రెండ్. ఇంకా నేను, అంజి కలిసి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ దగ్గర డ్రాప్ చేసి అయితే వచ్చినాం. రిటర్న్ వచ్చేటప్పుడు మనకైతే రామాలయం ఒకటి అయితే కానొచ్చింది. అక్కడ వెళ్లి మనమైతే రాముల వారిని దర్శించుకొని మనమైతే రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరాం. వీడియోలో చాలా అంటే చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయి. మన ఈ దసరా పండుగ ఇలా జరిగిద్దని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అవి ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియో అయితే మీరైతే పూర్తిగా అయితే చూడండి. మా ఫ్రెండ్స్ ఈ దసరా పండుగ రోజు న్యూ మొబైల్స్ కొని సర్ప్రైజ్ ఇస్తారని అనుకోలేదు. మార్నింగ్ ఇంటికాడ నుంచి ఫ్రెష్ అప్ అయి వస్తుండగా మా ఫ్రెండ్ కోటి అయితే న్యూ మొబైల్ అయితే తీసుకొని అయితే మా ఫ్రెండ్ కోటి అయితే వివో T4X మొబైల్ అయితే తీసుకున్నాడు. దాని తర్వాత బద్రి అయితే 3 డేస్ బ్యాక్ అయితే సామ్సంగ్ S24 FE మొబైల్ అయితే ఆర్డర్ పెట్టి ఆ మొబైల్ తీసుకుందామని అయితే మేమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు ఎంతమంది సామ్సంగ్ యూజర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఈవినింగ్ పూట బద్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారనగా మేము కూడా వెళ్ళాం చూడటానికి. మనం ఎన్నో రకాల బతుకమ్మ ఊరేగింపులు చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఊరు వాళ్ళంతా కలిసి ఒకే దగ్గరే బతుకమ్మ సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా అయితే చేశారు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి నేనైతే వెళ్తున్నా. మరి మీరు కూడా వెళ్ళేటప్పుడైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చుగా. ఓకే మరి బాయ్.